ఏవండోయ్! ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? మేము కూడా చాలా బాగున్నామండి. కార్తీక పౌర్ణమి రోజుని శివయ్యని దర్శించుకుందామని శివాలయానికి వెళ్ళామండి. ఏ ఊరు గుడి అంటారా? మా భీమవరం దగ్గరలోని గునుపూడిలో ఉన్న అదేనండి మన పంచారామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి వారి గుడి అండి. అయ్ కార్తీక పౌర్ణమి కదా, పగలు ఖాళీ ఉండదు. పంచారామ క్షేత్రాల్లో దర్శించుకునే భక్తులు, కార్తీక నోములు చేసుకునే భక్తులు ఎక్కువగా ఉంటారని సాయంకాలం 6 దాటాక వెళ్ళామండి. అయ్య బాబోయ్, ఆ టైంలో కూడా చాలామంది జనం ఉన్నారండి. లైన్లు ఖాళీగా ఉన్నాయి, అంతగా ఉన్నాయి అనుకుని దర్శనం త్వరగా అయిపోద్దేమోనని ఉచిత దర్శనం లైన్లో నుంచున్నామండి. బాబోయ్, సరిగ్గా శివయ్య గారి దగ్గరికి వెళ్ళేసరికి 2:30 గంటలు పట్టిందండి బాబా. ఆ పక్కన ఉన్న లైన్లేమో 100 రూపాయలు, 200 రూపాయల లైన్లండి. అక్కడ కూడా జనం ఎక్కువే ఉన్నారండి. శివయ్యని దర్శించుకోనండి పక్కనే ఉన్న పార్వతమ్మ గారిని కూడా చూసండి పైన ఉన్న అన్నపూర్ణమ్మ గారి దగ్గరికి వెళ్ళామండి. అక్కడ కూడా అరగంట పట్టిందండి బాబా. అస్సలు ఖాళీ లేదండి. చూసారండి, పర్వదినాలు కదండి, అందుకే జనాలు అందరూ భక్తితో దేవుడి దగ్గరికి వచ్చారండి. ఇదిగోండి అన్నపూర్ణమ్మ గుడి అండి. పైన బయటకు వచ్చాకండి నందిని పెట్టండి. బయట చిన్నది ధ్వజస్తంభం ఉందండి. అక్కడ పొత్తులు అయ్యి వెలిగించుకున్నామండి. చూసారండి, సరిగ్గా టైము 8:30, 9 ఆ టైం అయిందండి. అయినా సరే చూసారండి ఎంతమంది భక్తులు. అప్పుడు కూడా ఒత్తులు అయ్యి వెలిగిస్తున్నారండి. చూడండి, ఏమైనా కానీ గుడికి వెళ్తే అదొక పాజిటివ్ వైబ్రేషన్ కదండి. చాలా బాగుందండి. జనాలు మాత్రం చాలామంది ఉన్నారు. ఏదో పండగ వాతావరణంలా ఉందండి గుడి అంతా.